హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత దొండకాయ మసాలా కర్రీతో రెసిపీతో వచ్చేసానమాట. సో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే రైస్లో చపాతీలో చాలా బాగుంటుందండి. సో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ కడాయి తీసుకున్నానండి. కడాయి వేడకాక 2 స్పూన్స్ జీలకర్ర వేసేసుకున్నాను. కొంచెం అది ఫ్రై అయిన తర్వాత అది పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో 1/2 టీ స్పూన్స్ మెంతులు, అలాగే 2 స్పూన్ నువ్వులు వేసేసుకొని, అలాగే 3 to 4 స్పూన్స్ కొబ్బరి పొడి వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నానండి. బ్రౌన్ కలర్లా వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. కొబ్బరి పొడి ప్లేస్లో మనం కొబ్బరి కుడక కానీ కొబ్బరి కానీ యూస్ చేయవచ్చు. అలాగే 2 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను. ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్ కూడా ఫ్రై చేసేసుకున్నానండి. బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. అదే కడాయిలో మనం కర్రీ కూడా చేసేసుకుంటాము. ఒక్కటే కడాయిలో అంతా రెసిపీ చేసేసుకోవచ్చు. సో మళ్ళీ ఇందులో అనకుండా ఒకటే దాంట్లో చేసేసుకునేటట్టుగా ఉంటుంది. సో అలాగే మనం కొంచెం చింతపండు నానబెట్టేసుకోవాలి పక్కన. అలాగే మనం అంటే ఫ్రై చేసుకున్న అవి ఉన్నాయి కదా, అవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. కొబ్బరి, అలాగే ధనియాలు, నువ్వులు, మెంతులు వేసేసుకున్నాం కదండి, అవన్నీ అదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ లాగా దాంట్లోనే చల్లార్చుకున్న ఆనియన్ ఫ్రైని కూడా వేసేసుకొని అది కూడా పేస్ట్ చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, పేస్ట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో నేను మళ్ళీ అదే కడాయిలో కొంచెం 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసేసుకొని మంచిగా అది వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను నేను. కరివేపాకు వేసుకున్న తర్వాత మనము బ్రింజాల్ని ఎలా అయితే కట్ చేసుకుంటామో 4 సైడ్స్, అలాగే నేను దొండకాయని కూడా అలాగే 4 సైడ్స్ కట్ చేసుకున్నాను. ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలన్నమాట దొండకాయని. చూసారు కదా, ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నానబెట్టేసుకున్న చింతపండు రసాన్ని మనం ఇప్పుడు పోసేసుకోవాలండి. పోసుకొని అది మంచిగా ఉడకనివ్వాలి. ఆ రసంలో పులుపులో ఉడకనిస్తే చాలా బాగుంటుంది. ఆ పులుపు అనేది దానికి తగిలేలాగా బాగా ఉడికించుకోవాలండి దొండకాయని. సో అలా ఉడుకుతునేటప్పుడే కొంచెం పసుపు, తగినంత పసుపు, అలాగే తగినంత కారం, తగినంత ఉప్పు వేసేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట. వాటర్ ఎలా అయితే మరుగుతాయో అది కూడా మంచిగా ఉడికి ఆ ఫ్లేవర్ అనేది తీసుకుంటుంది. సో అలా ఉడికించుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి, ఆనియన్, అలాగే జీలకర్ర పొడి ఇదంతా ఉంది కదండి, పేస్ట్ చేసేసుకొని వేసేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకొని అందులో కొన్ని కావాల్సినంత వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. అది కొంచెం మంచిగా దగ్గరికి అయ్యి పైన ఆయిల్ తేలేలాగా మంచిగా ఉడికిచ్చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అలా అయితే ఉడికింది. మంచిగా పైకి ఇలా ఆయిల్ అనేది రావాలన్నమాట. రెసిపీ రెడీ అయితే అయిపోయిందండి. రైస్లో కలిపేసుకొని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.